Hello everyone, this is Vanlata, lecturer in mathematics, BSM College. So in previous class, I already learned about binary operation and properties of binary operation. So ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. Now, so first you learn about algebraic structure. So algebraic structure అంటే ఏంటో చూద్దాం. A non-empty set G is equipped with one or more binary operations. That is, if circle is an binary operation on G, then the algebraic structure can be written as G, circle. అంటే ఏంటి, ఒక నాన్ ఎంప్టీ సెట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నేను నాన్ ఎంప్టీ సెట్ ఏం తీసుకుంటున్నాను, జీ అనే నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటున్నాను. ఈ జీ అనేది ఒకటి కంటే ఎక్కువ బైనరీ ఆపరేషన్స్తో కనుక ఎక్విప్ అయ్యి ఉంటే కనుక సో అటువంటి స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే చూడండి. సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ కనుక తీసుకున్నట్లయితే దాని ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఏ విధంగా రాయొచ్చు, జీ సర్కిల్ అని చెప్పేసి రాయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూడండి, n, ప్లస్ ఈజ్ ఎన్ బైనరీ ఆపరేషన్ అండ్ r, ప్లస్, డాట్. హియర్ ప్లస్ డాట్ అనేవి రెండు బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి, అలాగే r అనేది నాన్ ఎంప్టీ సెట్ కూడా ఉంది. సో నెక్స్ట్ డెఫినేషన్ సెమీ గ్రూప్. సో సెమీ గ్రూప్ అంటే ఏంటో చూడండి. సెమీ గ్రూప్ డిఫైన్ చేయాలంటే మనం ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనం తీసుకుంటున్న ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఏంటి, జీ డాట్ సర్కిల్ అనేది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇట్స్ కాల్డ్ ఏ సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అని అంటాం ఎప్పుడైతే బైనరీ ఆపరేషన్ సర్కిల్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జీ. అంటే ఏంటి, ఒక సర్కిల్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ కనుక సాటిస్ఫై చేసినట్లయితే జీలో, దెన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జీ సర్కిల్ మనం సెమీ గ్రూప్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే క్యూ ప్లస్ అనేది సెమీ గ్రూప్ అవుతుంది అంటున్నాను. అది ఎలా అవుతుందో చూడండి. సో ఇక్కడ సెమీ గ్రూప్ చెప్పే బదులు అసోసియేటివ్ అని చెప్తున్నాను. అసోసియేటివ్ కాకుండా క్లోజర్ ప్రాపర్టీ కూడా చెప్పాలి. ఇక్కడ ఇచ్చిన ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైస్ ద క్లోజర్ ప్రాపర్టీ. సో అంటే ఇక్కడ మనకి క్లోజర్ ప్రాపర్టీ అనేది ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. అసోసియేటివ్ ప్రాపర్టీ ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో క్యూ ప్లస్లోని క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమవుతుంది, ఏ బి బిలాంగ్స్ టు క్యూ అయితే కనుక ఏ ప్లస్ బి అనేది క్యూలో ఉంటుంది. అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏమవుతుంది, ఏబిసి అనే 3 ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అవుతుంది. అలాగే జెడ్ మైనస్ ఇది అనేది సెమీ గ్రూప్ అవ్వదు. సో బైనరీ ఆపరేషన్ మైనస్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేయదు, అందుకే జెడ్ మైనస్ అనేది సెమీ గ్రూప్ అవ్వదు. నెక్స్ట్ వన్ మోనైడ్. మోనైడ్ అని దేన్ని అంటామంటే ఏ సెమీ గ్రూప్ జీ సర్కిల్ విత్ ది ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈస్ కాల్డ్ దట్ మోనైడ్. అంటే దాని మీనింగ్ జీ సర్కిల్ అనే సెమీ గ్రూప్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం మోనైడ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఈ మోనైడ్కి ఇంకో డెఫినేషన్ ఏం చెప్తామంటే జీ సర్కిల్ అనేది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ తీసుకుని ఇట్ సాటిస్ఫైస్ దట్ ప్రాపర్టీస్ అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీని కనుక సాటిస్ఫై చేసినట్లయితే జీ సర్కిల్ మనం మోనైడ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ గురించి ఎందుకు చెప్పట్లేదంటే బైనరీ ఆపరేషన్ అని చెప్తున్నామంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్టు, అందుకే క్లోజర్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడట్లేదు. అలాగే ఎగ్జాంపుల్స్ చూడండి, జెడ్ ప్లస్ అనేది మోనైడ్ అవుతుంది అన్నట్టు. జెడ్ ప్లస్ మోనైడ్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి, అసోసియేటివ్ అండ్ క్లోజర్. జెడ్ ప్లస్ అనేది దాంట్లోని అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. అలాగే ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, 0 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ 0 అనేది జెడ్లో ఉంటుంది కాబట్టి సో జెడ్ ప్లస్ అనేది మోనైడ్ అవుతుంది. అలాగే ఎన్ డాట్, ఎన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్లో 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి సో ఎన్ డాట్ అనేది మనకి మోనైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ గ్రూప్. గ్రూప్ అంటే ఏంటో చూడండి, ఒక నాన్ ఎంప్టీ సెట్ ఇఫ్ జీ ఈజ్ అండ్ నాన్ ఎంప్టీ సెట్ తీసుకుని సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ ఆన్ జీ కనుక తీసుకున్నట్లయితే జీ సర్కిల్ అనే ఈ సెట్ టు బి ఎ గ్రూప్ ఎప్పుడు ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ మనకి
ఒక నాన్ ఎంటీ సెట్ తీసుకుంటాం, సర్కిల్ అండ్ బైనరీ ఆపరేషన్ తీసుకుంటాం. ఆల్జీబ్రా స్ట్రక్చర్ జీ కామా సర్కిల్ అనేది గ్రూప్ అవ్వాలంటే ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటో చూడండి. అసోసియేటివ్ ప్రాపర్టీ ఒకటి, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఐడెంటిటీ ప్రాపర్టీ చెప్పాలంటే మనకు కావాల్సిన కండిషన్ ఏంటి, ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ అనేది అవ్వాలి. ఇక్కడ ఈ అనే ఎలిమెంట్ జీలో ఉండాలి, అలాగే ఏ అనేది కూడా జీలో ఉండాలి. అలాగే ఇన్వర్స్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఏ బిలాంగ్స్ టు జీ ఫర్ ఈచ్ ఏ, అంటే ఈ జీలో ఉన్న ప్రతి ఏకి కూడా దేర్ ఎగ్జిస్ట్ అండ్ బి బిలాంగ్స్ టు జీ, అంటే ఒక బి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ బి కూడా జీలోనే ఉంటుంది. సచ్ దట్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాడు, ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ కింద అవుతుంది అంటున్నాడు. అలా కనుక అయినట్లయితే ఏ బిని మనం ఏమంటామంటే ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ అని చెప్పేసి అంటాం. అంటే ఏకి ఇన్వర్స్ బి అవుతుంది, బికి ఇన్వర్స్ ఏ అవుతుంది అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే జెడ్ కామా ప్లస్, అలాగే ఎన్ కామా డాట్, ఆర్ కామా ప్లస్, ఇలా మొదలైనవన్నీ. నెక్స్ట్ డెఫినేషన్ ఎబిలియన్ గ్రూప్. సో ఎబిలియన్ గ్రూప్ చెప్పాలంటే ఏం కావాలి, జీ అనే ఒక నాన్ ఎంటీ సెట్ తీసుకుంటాం, అలాగే సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ ఆన్ జీ అని చెప్తాం. ఇప్పుడు లెట్ జీ కామా సర్కిల్ అనేది గ్రూప్ అయ్యి, అంటే గ్రూప్ అవ్వడం అంటే ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఈ 4 ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఈ 4 ప్రాపర్టీస్తో పాటు కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేసినట్లయితే, అంటే ఏ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ కనుక అయినట్లయితే జీ కామా సర్కిల్ని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఎబిలియన్ గ్రూప్ అని కూడా అనొచ్చు, లేకపోయినట్లయితే కాంపిటేటివ్ గ్రూప్ అని కూడా చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యూ ప్లస్, ఆర్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్, సో హియర్ దీస్ ఆర్ ద రియల్ లైఫ్ applications of group theory. So mainly group theory can be used in Rubik cube, and this is the mind map for the definitions of semi group, monoid group and abelian group. సో మీకు ఈ మైండ్ మ్యాప్ కనుక చూసినట్లయితే మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.